మీరు మీ ఉద్యోగం కారణంగా మీ ఖర్చులను తీర్చలేకపోతే మంచి బిజినెస్ ఐడియాని ఎంచుకోవడం చాలా ముఖ్యం. మీరు కొంత అదనపు డబ్బు సంపాదించుకోవాలనుకుంటే మీ వ్యాపార ఆలోచనని మనం అందించవచ్చు. ఉద్యోగంతో పాటు వ్యాపారం కూడా ప్రారంభించవచ్చు. ఇది ఆదాయాన్ని పెంచుతుంది. అయితే ఇది చెక్క ఫర్నిచర్ వ్యాపారం అని మనం అర్థం చేసుకోవాలి. ఈ బిజినెస్ను ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రుణం కూడా పొందుతారు. అటువంటి పరిస్థితుల్లో మీరు దీన్ని సులభంగా ప్రారంభించవచ్చు. ఈరోజు కాలంలో చెక్క ఫర్నిచర్కి పెరుగుతున్నటువంటి డిమాండ్ దాని వ్యాపారానికి గొప్ప ప్రోత్సాహాన్ని ఇచ్చింది. ఈ రోజుల్లో ప్రజలు తమ ఇళ్లను అలంకరించుకోవడానికి చెక్క వస్తువును చాలా ఇష్టంగా కొంటున్నారు. ఇది చాలా లాభదాయకమైనటువంటి వ్యాపారం. మార్జిన్స్ చాలా ఎక్కువగా ఉంటాయని చెప్తారు. ఈ వ్యాపారంలో మీకు సహాయం చేసేందుకు ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది అనే విషయాలను కూడా ఈ వీడియోలో నేను తెలియజేసుకున్నా. చెక్క ఫర్నిచర్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీ వద్ద దాదాపు 1.85 లక్షల డబ్బు ఉండాలి. ముద్రా పథకం కింద బ్యాంకు నుంచి కాంపోజిట్ లోన్ సుమారు 7.5 లక్షల వరకు పొందొచ్చు. ఇందులో మీకు స్థిర మూలధనంగా 3.65 లక్షలు, 3 నెలలు వర్కింగ్ క్యాపిటల్ కోసం 5.70 లక్షలు అవసరం అవుతాయి. ప్రభుత్వం తన ముద్రా పథకం కింద చిన్న వ్యాపారులకి రుణం అందిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో వ్యాపారం ప్రారంభించడానికి 75% రుణం లభిస్తుంది. ఈ పథకం కింద మీరు మీ సొంత వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా కూడా సంపాదించవచ్చు. ఈ వ్యాపారం పెద్ద కష్టం కాదు. ఈ వ్యాపారాన్ని ప్రారంభించిన క్షణం నుంచి మీరు లాభాలను పొందడం ప్రారంభిస్తారు. అన్ని ఖర్చులు పోను సుమారు 60,000 నుంచి ₹1,00,000 వరకు లాభం పొందుతారు. ఈ డబ్బుతో మీరు త్వరలో రుణాన్ని కూడా తిరిగి చెల్లించవచ్చు. తక్కువ ఖర్చుతో కూడినటువంటి మీ ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. ఈ వ్యాపారం మీ భవిష్యత్తులో ముందుకు వెళ్లేందుకు ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.